భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పాల్వంచ ప్రధాన రహదారిలో ఉన్న కాకతీయ యూనివర్సిటీలో లక్షలు విలువ చేసే టేకు కలుపును అధికారులు పట్టించుకోవడం లేదు. యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూమిలో 25 ఎకరాలు నూతనంగా ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీకి కేటాయించారు. ఇక ఈ స్థలంలో ఉన్న టేకు చెట్లను కట్ చేసేందుకు 2021లో ఫారెస్ట్ అధికారులు అనుమతి తీసుకున్నారు. ఒక్క చెట్టుకి 550 రూపాయల చొప్పున 1671 చెట్లకు గాను 9,19,000 రూపాయలు ఫారెస్ట్ అధికారులు చెల్లించారు. ఇక ఆ తర్వాత కట్ చేసిన చెట్లను రోడ్డు పక్కనే పడేయడంతో కలపకు చెదలు పట్టి నాణ్యత కోల్పోతుంది. అంతేకాదు కొంత కలపను చోరీకి గురవుతుందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. లక్షల విలువ చేసే కలపను గాలి కొదిలేయడంపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు.